లాటానుప్రాస అలంకారం. రైట్. లాటానుప్రాస అలంకారానికి కీవర్డ్ తాత్పర్య భేదం. ఏం సార్ లాటానుప్రాస అలంకారం అంటే ఏంది, చేకానుప్రాస అలంకారం అంటే ఏం లేదు, ఇక్కడ సేమ్ చేకానుప్రాస అలంకారం లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అర్థభేదం ఉండదు ఇక్కడ, అక్కడనేమో అర్థభేదం ఉంటుంది. అంటే మీనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది చేకానుప్రాస అలంకారంలో, ఇక్కడ మీనింగ్ సేమ్ ఉంటుంది. అంటే అర్థభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదముతో ప్రయోగించడాన్ని ఏమంటామనంటే లాటానుప్రాస అలంకారం అని అంటాము. అర్థభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదంతో అంటే ఏం సార్? తాత్పర్య భేదం అంటే ఏం లేదండి, అర్థభేదంగా కూడా అర్థం సేమ్ ఉంటుంది. ఇంతకు చేకానుప్రాస అలంకారం లాగానే అక్కడ అర్థంలో భేదం ఉంటుంది, ఇక్కడనేమో అర్థం సేమ్ ఉంటుంది. కానీ ప్రయోగించడంలో మాత్రం కొంచెము తాత్పర్య భేదం, మొత్తం వాక్యం మొత్తం చూసి తాత్పర్య భేదంలో ప్రయోగిస్తాం. ఒక ఉదాహరణ చెప్తే మనకు క్లియర్ అవుతుంది. ఉదాహరణ, కమలాక్షు నరచించు కరములు కరములు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జుహ జుహ, శ్రీనాథు వర్ణించు జుహ జుహ. కమలాక్షు నర్చించు కరములు కరములు అని అన్నాం. ఇక్కడ చూడండి సేమ్ పదాలు వచ్చేసినాయి, కరములు కరములు. కానీ కరములు అంటే చేతులే, కరములు అంటే చేతులే. ఇక్కడ కరములు అంటే చేతులే, ఇక్కడ కరములు అంటే చేతులే. ఇక్కడ అర్థభేదం అనేటువంటిది లేదు, అర్థభేదం అనేటువంటిది ఇక్కడ లేదు. మరి ఏముంది? మొత్తము ఈ వాక్యం మొత్తాన్ని తాత్పర్య భేదంతో ప్రయోగించారు. ఎట్లా అంటే ఆ కమలాక్షుడు, కమలం వంటి అక్షులు కలవాడైనటువంటి ఆ విష్ణువుకు అర్చించేటువంటి చేతులంట గొప్ప చేతులంట. అంటే ఒక కరములు అంటేనేమో చేతులు అన్నాడు, ఇంకొక కరములు అంటేనేమో గొప్ప చేతులు. అవే చేతులు, ఆ కరములనే మళ్ళీ గొప్ప చేతులు అనేటువంటి తాత్పర్య భేదంతో ప్రయోగించినాం, గంతే. అదే చేతులు గొప్ప చేతులు అనేటువంటి తాత్పర్య భేదంతో ప్రయోగించినాము కాబట్టి ఇక్కడ లాటానుప్రాస అలంకారం అవుతుంది. శ్రీనాథు వర్ణించు జుహ జుహ, శ్రీనాథుడు వర్ణించేటువంటి జుహ అంటే ఆ నాలుకతోటి చెప్పేటువంటి పద్యాలు. అంటే ఒక జుహ అంటేనేమో నాలుక, ఇంకో జుహ అంటేనేమో గొప్ప నాలుక. నిజంగా శ్రీనాథుడంత కవి అసలు తెలుగు సాహిత్యంలో లేడని చెప్పొచ్చండి. చాలా గొప్ప కవి అండి. అప్పటికప్పుడు పద్యాలను ఆశివ్వగలుగుతాడు. ఒక స్త్రీ అంట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందంట, అప్పటికప్పుడు ఆ స్త్రీని చూసి పద్యం చెప్పిండు. సొగసు కీల్జడదాన సొగ కన్నులదాన, వజ్రాల వంటి పలు వరుసదాన, బంగారు జిగిదాన బలుపు గుబ్బలదాన, నయమైన వయ్యారి నడరదాన. సీసపద్యం చెప్పిండండి. అప్పుడు స్త్రీ అట్లా నడుచుకుంటూ పోతుంది ఆమెను చూసి పద్యం చెప్పిండండి. ఎంతటి అసలు కవితా చాతుర్యము అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రీనాథుడు వర్ణించేటువంటి జిహ్వ అంట గొప్ప, అంటే నాలుక అంట గొప్ప నాలుక అంట. అంటే ఇక్కడ తాత్పర్య భేదంతో పదాలను ప్రయోగించడం జరిగింది. ఇంకొక ఉదాహరణ, శ్రీహరి స్మరించు చేతము చేతము, శ్రీహరి స్మరించు చేతము చేతము. చేతము అంటే ఒక చేతము అంటే మనసు అనే అర్థం, ఇంకొక చేతము అంటే గొప్ప మనసు అనే అర్థం. ఆ శ్రీహరిని స్మరించేటువంటి మనసు అంట గొప్ప మనసు అంట. ఈ చేతం అంటే మనసే, ఈ చేతం అనేది మనసే. కానీ ఒక చేతం అంటేనేమో మనసు, ఇంకో చేతము ప్రయోగించేటప్పుడు గొప్ప మనసు అని చెప్పడం అనమాట. శ్రీహరి స్మరించు చేతము చేతము. చూడండి ఇంకొకటి, గురుని సేవించడి కరము కరము,
గురుని సేవించడి కరము కరము శ్రీహరి స్మరించు చేతము గురుని సేవించడి కరము కరము. గురువుకు సేవ చేసేటువంటి చేతులంట గొప్ప చేతులంట. గురువుకు సేవ చేసేటువంటి చేతులు అంటే గురువు సేవ చేయడం అనేటువంటిది గురువుకు సేవ చేయటకు ఉపయోగించేటువంటి చేతులు ఉంటాయి చూసిరా, అవి గొప్ప చేతులు. ఈ ప్రపంచంలోనే గొప్ప చేతులు. అందుకనే గురువు కనపడితే గురువుకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు సమాజం ఏ విధంగా మారిపోయిందని అంటే గురువు అక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే అరే సార్ వస్తుండ్రా అని పక్కకు జరుగుతారు. గురువు వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం చేయాలండి. గురువుకు నమస్కారం చేసినప్పుడు ఆయన మళ్ళీ మనకు ప్రతి నమస్కారం చేసినప్పుడు ఆయన యొక్క చూపు మన మీద పడ్డప్పుడు ఆయనకున్నటువంటి జ్ఞానంలో ఎంతో అంత జ్ఞానం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే గురువుకు సేవ చేసినటువంటి చేతులు గొప్ప చేతులు అని చెప్పాడు పోతనామాత్యుడు భాగవతంలో. ఇవన్నీ ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబల రక్షణ గావించు బలము. అబల అంటే ఎవరు? బలం లేనిది ఎవరు? స్త్రీ. అబల రక్షణ గావించు బలము. అబల అంటే స్త్రీ ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించడం, అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆమెను రక్షించడానికి ఉపయోగించిన బలం ఉంటుంది చూసిరా, ఆ బలం అంట గొప్ప బలం అంట. పోతనామాత్యుడు చెప్పింది చూడండి. అబల రక్షణ గావించు బలము అంటే స్త్రీ ఆపదలో ఉన్నప్పుడు రక్షించుటకు ఉపయోగించినటువంటి బలమంట గొప్ప బలమంట. దీన మానవులకు సేవ దీనులైనటువంటి మానవులకు చేసేటువంటి సేవ అంట గొప్ప సేవ అంట. పైసలు ఇన్నోనికి సేవ చేయొద్దు, లేనోనికి సేవ చేయాలి. లేనటువంటి వానికి బీదవానికి సేవ చేయాలి, వాళ్ళకు సేవ చేయాలి, కానీ పైసలు ఉన్నటువంటి వానికి సేవ చేయొద్దు. నెక్స్ట్, శ్రీహరి బదిహించు కరములు చిత్తశుద్ధితో చేసెడి సేవ చిత్తశుద్ధితో చేసెడి సేవ. ఆ శ్రీహరికి భజన చేసేటువంటి చేతులంట గొప్ప చేతులంట. భజన చేసేటువంటి చేతులు గొప్ప చేతులు. చిత్తశుద్ధితోటి కాన్సన్ట్రేషన్తో చేసేటువంటి సేవ కూడా గొప్ప సేవ అంట. రైట్, ఇవన్నీ మనము తాత్పర్య భేదంతో ప్రయోగించేటువంటి మరి వాక్యాలు అని చెప్పుకోవచ్చు. అంటే పదాలను అర్థభేదము కాకుండా పదాలను తాత్పర్య భేదంతో ప్రయోగించినట్లయితే అది లాఠానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు అనుప్రాస అలంకారంలో ఒకటి వృత్యానుప్రాస అలంకారం కంప్లీట్ అయిపోయింది, శేఖానుప్రాస అలంకారం కంప్లీట్ అయిపోయింది, తర్వాత మరి లాఠానుప్రాస అలంకారం కూడా అయిపోయింది. చివరిగా మరి ఇందులో అనుప్రాస అలంకారం చివరిగా అంచానుప్రాస అలంకారం అనేటువంటిది చూద్దాం. అంచానుప్రాస అలంకారం 4వది. రైట్, దీనికి కీవర్డ్ ఏంటంటే చివర్లో ప్రాస. రైట్, అంచానుప్రాస అలంకారంలో చివర్లో ప్రాస. అంటే చివర్లో ప్రాస అని అంటే జాగ్రత్తగా గమనించాలి. చివర్లో ప్రాస అని అంటే వాక్యాంతమునందు కానీ అట్లా కాదు, కానీ పదాంతమునందు కానీ వాక్యాంతమునందు కానీ నెక్స్ట్ పాదాంతమునందు కానీ ఒక హల్లు మరలా వచ్చినట్లయితే ఆ దానిలో ఉన్నటువంటి అలంకారాన్ని అంచానుప్రాస అలంకారం అని అంటాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. పాదం యొక్క చివర కానీ వాక్యం యొక్క చివర కానీ
ఒక హల్లు మరలా వచ్చినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటామనంటే అంచానుప్రాస అలంకారం అని అంటాం. ఇంతకుముందు నేను అలంకారాలు స్టార్ట్ చేసినప్పుడు ఒక పద్యం చెప్పిన, అందులో చూడండి. సర్వభూమి పూజ గిర్వాణ భాషామ తల్లిగా రావంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోష అల్లారు ముద్దుల చెల్లి నాకు, నవోన్మేష సుందర సాహిత్య లక్ష్మి అర్ధాంగ లక్ష్మి నాకు, పాణిని దేశిక ప్రభులు నాకు, వాణి వాయించు మాణిక్య వీణలోన అర్ధమెరిగిన ఆంధ్ర విద్యార్థిని. చూడండి, ప్రతి దగ్గర కూ అని చూడండి. సర్వభూమి పూజ గిర్వాణ భాషామ తల్లిగా రావంపు తల్లి నాకు, అత్యంత సుకుమారి ఆంధ్ర భాషాయోష అల్లారు ముద్దుల చెల్లి నాకు, నవోన్మేష సుందర సాహిత్య లక్ష్మి అర్ధాంగ లక్ష్మి నాకు, పాణిని దేశిక ప్రభులు నాకు. ఇట్లా కూ అని వస్తుంది కాబట్టి ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే అంచానుప్రాస అలంకారము అవుతుంది. అంటే పదాంతమునందు కానీ జాగ్రత్త వినాలి, పదాంతమునందు కానీ పాదాంతమునందు కానీ వాక్యాంతమునందు కానీ ఒక హల్లు మరలా అంటే చివర్లో ఒక హల్లు మరలా వస్తే దాన్ని అంచానుప్రాస అలంకారం అని అంటాం. అట్లా కాదు, ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఎక్కడ పడితే అక్కడ ఆవృతమైతేనేమో అది వృత్యానుప్రాస అలంకారము, చివర్లో రిపీట్ అయితేనేమో అది అంచానుప్రాస అలంకారము. దీన్ని మీరు గమనించాలి. వృత్యానుప్రాస అలంకారానికి అదేవిధంగా అంచానుప్రాస అలంకారానికి డిఫరెన్స్ అని మీరు గమనించాలి మిత్రులారా. ఓకే, రైట్. మరి ఇప్పుడు అంచానుప్రాస అలంకారానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాముడు రణభీముడు ఈయన వంశ సోముడు అని అన్నాం. ఇప్పుడు చూడండి, రాముడు పదం యొక్క చివర్లో డు చివర్లో. నెక్స్ట్ కొందరికి రెండు కాళ్ళు, రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. అంటే ఏంటి? కార్లు ఉంటాయి అన్నమాట వాళ్ళకు. ఇక చూడండి, చివరిలో లుల్లు రిపీట్ అయింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే అంచానుప్రాస అలంకారం అవుతుంది. ఇక్కడనేమో పదాంతమునందు హల్లు రిపీట్ అయిపోయింది, ఇక్కడనేమో వాక్యాంతమునందు హల్లు రిపీట్ అయిపోయింది. ఇంకో ఉదాహరణ, తలుపు గొల్లెం హారతి పల్లెం, తలుపు గొల్లెం హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం అన్న. ఇక్కడ రిపీట్ అయిపోయింది చూడండి, లే సున్నాలు తీసుకోవద్దు మనం, హల్లులు లే అంటే ఇక్కడ లా అనేటువంటి హల్లు రిపీట్ అయిపోయింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే అంచానుప్రాస అలంకారము ఉంది. ఓకే, ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. అశోక వనమున సీత విలపించను శోకము చేత, అశోక వనమున సీత విలపించను శోకము చేత, తాత. అశోక వనమున సీత విలపించను శోకము చేత. ఇక్కడ ఏం రిపీట్ అయిపోయినాయి? తా రిపీట్ అయిపోయినాయి, తా రిపీట్ అయిపోయినాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారము అంచానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు, అంచానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉదాహరణలు. స్మరిస్తే పద్యం, అరిస్తే వాచ్యము, అనిల వేదిక ముందు అస్త్ర నైవేద్యము, ద్య. సరే, నెక్స్ట్ నగారా మోగిందా నయాగరా దూకిందా దుమికిందా అని కూడా అనొచ్చు. నగారా మోగిందా నయాగర దూకిందా దాద్ధ. భాగవతమున భక్తి భారతమున ముక్తి, రామకథయే రక్తి ఓ పునలమ్మ.
ఓ కూనలమ్మ. భాగవతంలో భక్తి తి తి తి. ఇక్కడ ఓ కూనలమ్మ అన్నప్పుడు ఇక్కడ 4 లైన్లకు ఒకసారి ఓ కూనలమ్మ కూనలమ్మ అని వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అంటే ఇట్లా వాక్యం యొక్క చివర్లో హల్లు రిపీట్ కావడాన్ని ఏమంటామని అంటే అది అంచానుప్రాస అలంకారం అని అంటాం. ఇంకో ఉదాహరణ తీసుకుందాము. నిజం తెలుసుకో నరుడా, ఇజం మార్చుకో గురుడా. నిజం తెలుసుకో నరుడా, ఇజం మార్చుకో గురుడా. ఇక్కడ ఢా వస్తుంది, ఇక్కడ డా వస్తుంది. అంటే ఇక్కడ హల్లులు రిపీట్ అయిపోయినాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా అంచానుప్రాస అలంకారమే అని చెప్పుకోవచ్చు. ఎక్కువ చాలామంది కవిత్వం రాయాలి అని అంటే ఈ ప్రాసలతో కూడుకున్నటువంటి కవిత్వమే రాస్తుంటారు. ఓకేనా? రైట్. ఇది అంచానుప్రాస అలంకారంకి ఉదాహరణ. ఏం లేదు, పదాంతమునందు కానీ వాక్యాంతమునందు కానీ ఒక హల్లు మరలా వచ్చినట్లయితే అందులో ఉన్నటువంటి అలంకారాన్ని అంచానుప్రాస అలంకారం అని అంటాం. ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. అర్థభేదము కలిగినటువంటి పదాలు వ్యవధానం లేకుండా వెంటనే వచ్చినట్లయితే ఆ అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం. చేకము అంటే జంట అని అర్థం. అర్థభేదము కాకుండా పదాలు తాత్పర్య భేదంతో ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అలంకారం అని అంటాము. ఇవి శబ్దాలంకారాల్లో భాగంగా అనుప్రాస అలంకారానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. తర్వాత అనుప్రాస అయిపోయిన తర్వాత ఉన్నటువంటిది యమకాలంకారం. రైట్. యమకాలంకారం అని అంటే కొంత గ్యాప్ తోటి, ఇక్కడ గ్యాప్ లేకుండా ఉంటేనేమో జాగ్రత్త అయినాలి. గ్యాప్ లేకుండా ఉంటేనేమో చేకానుప్రాస అలంకారము, కొంత గ్యాప్ తోటి అయితే యమకాలంకారం. అర్ధభేదము కలిగినటువంటి పదాలు కొంత వ్యవధానముతోటి మరలా ప్రయోగించినట్లయితే ఆ అలంకారాన్ని యమకాలంకారం అంటాము. కొంత వ్యవధానంతో గ్యాప్ తోటి పదాలు మరలా ప్రయోగిస్తే దానిని ఏమంటామని అంటే యమకాలంకారం అని అంటాం. ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకు యమలోకానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనలోకానికి, భూలోకానికి, యమలోకానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యమకాలంకారంలో పదాల మధ్యలో గ్యాప్ ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వేమన ఇండ్లకేగిన వారివే మన ఇండ్లనిరి. వేమన ఇండ్లకు పోయినటువంటి వాళ్ళంట వారు ఇవే మన ఇండ్లనిరి అని అన్నారంట. అని అన్నారంట. అంటే ఇక్కడ వేమన అంటే అర్థం వేరు, ఇక్కడ వేమన అనేటువంటి వాళ్ళు వేమన ఇళ్ళకు పోయినటువంటి వాళ్ళంట, వేమన ఇంటికి పోయినటువంటి వాళ్ళంట. అవి చూసి ఇవే మా ఇల్లు అని అన్నారంట. కాబట్టి ఈ వేమన అంటే అర్థం వేరు, ఈ వేమన అంటే అర్థం వేరు, వెంటనే రాలే, మధ్యలో గ్యాప్ ఉన్నది. కాబట్టి ఈ అలంకారం ఏమవుతుందంటే యమక అలంకారం అవుతుంది. గంగా వేగంగా ఇక్కడ చూడండి, ఇక్కడ గంగా వేగంగా అంటే స్పీడుగా, ఈ గంగా అంటే అర్థం వేరు, ఈ గంగా అంటే అర్థం వేరు, మధ్యలో గ్యాప్ ఉంది. కాబట్టి ఇది యమక అలంకారం. నెక్స్ట్ ఆ తోరణము శత్రువులతో రణమునకు దారి తీసినది. ఆ తోరణము శత్రువులతో రణమునకు దారి తీసినది. ఆ తోరణము శత్రువులతో, చూడండి తోరణం అంటే కట్టేది, ఇట్లా కడతారు కదా, అది తోరణము. శత్రువులతో రణమునకు, ఈ రణమునకు ఇక్కడ యుద్ధమునకు అనేటువంటిది వేరు, ఈ తోరణం అంటే అర్థం వేరు, ఈ తోరణం అంటే అర్థం వేరు. కాబట్టి జాగ్రత్తగా గమనించే, ఇందులో ఉన్నటువంటి అలంకారము యమక అలంకారం అనేటువంటిది అవుతుంది. ఓకేనా? రైట్. ఇంకో ఉదాహరణ, హారిక జో హారిక. ఇక్కడ
జో అనేటువంటిది మధ్యలో రావడం జరిగింది కాబట్టి ఇది కూడా ఏ అలంకారం అవుతుందని అంటే యమక అలంకారం అనేది అవుతుంది. రైట్. ఇంకో ఉదాహరణ, పెరుగు తింటే పెరుగుతాడు. పెరుగు తింటే పెరగబడింది. ఇక పెరుగు అంటే బట్టరు, పెరగడం అంటే గ్రోతింగ్. ఈ పెరుగు అంటే అర్థం వేరు, ఈ పెరుగు అంటే అర్థం వేరు, మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇది యమక అలంకారం అంతే. గ్యాప్ ఉంటే యమకము, గ్యాప్ లేకపోతే శేకము, అంతే. అర్థభేదం కలిగినటువంటి పదాలు. రాధిక, నీకు ఇక బుద్ధి రాధిక. ఈ రాధిక అంటేనేమో పేరు, ఇంకా నీకు బుద్ధి రాధిక. ఆ పాదం వల్ల సీరియల్ చూడకొనంటే చూస్తా ఉన్నావు. దీని యొక్క అర్థం వేరు, దీని యొక్క అర్థం వేరు, మధ్యలో గ్యాప్ ఉంది. కల్పన, అన్నము కల్పన. కల్పన, అన్నము కల్పన. చూడండి, కల్పన అనే అమ్మాయి, అన్నం కల్పన. ఇది ఇక్కడ కూడా గ్యాప్ అనేటువంటిది ఉన్నది, గ్యాప్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఏం లేదండి, మరి అర్థభేదము కలిగినటువంటి పదాలు కొంత వ్యవధానంతో, కొంత గ్యాప్ తోటి మరలా ప్రయోగించబడితే ఆ అలంకారాన్ని ఏమంటామనంటే యమక అలంకారం అంటాం. చేకముకు యమకముకు తేడా రివర్స్ అన్నమాట. చేకము యమకము. చేకం అంటేనేమో అర్థభేదము కలిగినటువంటి పదాలు వెంటనే వస్తున్నామో చేకము, కొంచెం గ్యాప్ తోడు వస్తున్నామో యమకం. గుర్తుపెట్టుకోండి, యమకము అని అంటే గ్యాప్, చేకము అంటే గ్యాప్ లేకుండా జంట. ఓకేనా? ఇది యమక అలంకారం. రైట్. ఇప్పుడు శబ్ద అలంకారాల్లో భాగంగా అనుప్రాస అలంకారంలో ఉన్నటువంటి 4ని చెప్పుకోవడం జరిగింది. తర్వాత యమక అలంకారం అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ముక్త పదగ్రస్త అలంకారం గురించి చూస్తాం. ముక్త పదగ్రస్త అలంకారం గురించి చూస్తాం. ముక్త పదగ్రస్త అలంకారం మూడవది. ఈ ముక్త పదగ్రస్త అలంకారం అనేటువంటిది చెప్పుకుంటే మనకు శబ్ద అలంకారాలు అనేటువంటివి కంప్లీట్ అవుతుంది. ముక్త పదగ్రస్త అలంకారం చెప్పుకుంటే శబ్ద అలంకారాలు కంప్లీట్ అయిపోతాయి. రైట్. ముక్త పదము అని అంటే విడిచిన పదము. ముక్త పదము అంటే విడిచిన పదము. గ్రస్తము అని అంటే గ్రహించడము. గ్రస్తము అంటే గ్రహించడం. జాగ్రత్తగా వినాలి. ముక్త పదము అంటే విడిచిన పదము, గ్రస్తము అంటే గ్రహించడము. విడిచిన పదాన్ని గ్రహించి చెప్పేటువంటి అలంకారమే ముక్త పదగ్రస్త అలంకారం. మళ్ళీ ఒకసారి, విడిచిన పదాన్ని గ్రహించి చెప్పేటువంటి అలంకారమే ముక్త పదగ్రస్త అలంకారం. ఏంది సార్ ముక్త పదగ్రస్త అలంకారం అని అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి, విడిచిన పదాన్ని గ్రహించి చెప్పేటువంటి అలంకారం. ఇప్పుడు పద్యం అంటే ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. రైట్. 4 పాదాలు, 1 2 3 4. 4 పాదాలలో జాగ్రత్తగా వినాలి. 4 పాదాలలో మొదటి పాదము చివర విడిచినటువంటి పదాన్ని, ఇక్కడ ఏ అనేటువంటి పదం ఉన్నది, అక్కడ పదం. మొదటి పాదము చివర విడిచినటువంటి పదాన్ని రెండో పాదము మొదట గ్రహించాలి. మళ్ళీ ఇక్కడ ఏ రావాలి. రెండో పాదము చివర విడిచినటువంటి పదాన్ని బి, మళ్ళా మూడో పాదము మొదట. మూడో పాదము చివర విడిచినటువంటి పదాన్ని 4వ పాదము మొదట గ్రహించి చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మొదటి పాదము చివర విడిచినటువంటి పదాన్ని రెండవ పాదం మొదట, రెండో పాదము చివర విడిచినటువంటి పదాన్ని మూడో పాదం మొదట, మూడో పాదము చివర విడిచినటువంటి పదాన్ని 4వ పాదం మొదట చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఏం లేదు, ఇక్కడ ఉన్న పదమే మళ్ళీ ఇక్కడ ఉంటే సేమ్, ఇక్కడ ఉన్నటువంటి పదమే మళ్ళీ ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి పదమే ఇక్కడ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. విడిచినటువంటి పదంని గ్రహించి చెప్పేటువంటి అలంకారమే ముక్త పదగ్రస్త అలంకారము. పాత సినిమాలో ఒక పాట ఉంటుంది, గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అనేటువంటి పాట ఉంది. గోదారి గట్టుంది, ఓకే, గోదారి గట్టుంది. రెండో గట్టు మీద
చెట్టుంది. మూడో లైన్లో చెట్టు మీద పిట్టుంది, పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. ఇక చూడండి, ఇక్కడ విడిచినటువంటి పదము ఇక్కడ విడవబడింది, మళ్ళీ ఇక్కడ విడిచినటువంటి పదం ఇక్కడ విడవబడింది, ఇక్కడ ఇక్కడ విడవబడింది. అంటే మొదటి పాదము చివర విడిచినటువంటి పదము రెండవ పాదము మొదట, రెండవ పాదము చివర విడిచినటువంటి పదము మూడవ పాదము మొదట, మూడవ పాదము చివర విడిచినటువంటి పదము నాలుగవ పాదము మొదట గ్రహించి చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటారయ్యా అంటే ముక్తపద గ్రస్తాలంకారం అంటారు. ఇంకో ఉదాహరణ చెప్తాను, ఒక పాటనే. కొత్త సినిమాలలో అంటే 10 ఏళ్ళ కింద వచ్చింది అనుకో, కొత్త సినిమా అంటే కొత్త సినిమా ఏం కాదు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయ్యింది, చినికే చిటపట తాకే ఇలా చిలుకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి అన్నాం. ఏం సార్? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. చూడండి, అనగనగా ఆకాశం ఉంది, అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయింది, చినికే చిటపట తాకి నీళ్ళ చిలుకల వాలే చెట్టయింది, రా చిలక నువ్వే కావాలి. ఇట్లా మనము చెప్పుకోవచ్చు ఉదాహరణలు. హోలీ సందర్భంగా, హోలీ పండుగ వస్తుంది వచ్చే నెల, హోలీ పండుగ సందర్భంలో చిన్నపిల్లలు పాటలు పాడుకుంటారు. చిన్నపిల్లలు పాటలు కట్టెలు పట్టుకొని రింగును బిల్లారు రూపాయి దండ, దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బావి, బావి కాదురా బచ్చలి కూర, కూర కాదురా కుమ్మరి వాము, వాము కాదురా బాపని మీసం, మీసం కాదురా మిరాల పోడి. చూడండి, రింగును బిల్లారు రూపాయి దండ, దండ కాదురా దామర మొగ్గ, మొగ్గ కాదురా మోదుగు నీడ, మోదుగు నీడ, నీడ కాదురా నిమ్మల బావి, బావి కాదురా బచ్చలి కూర, కూర కాదురా కుమ్మరి వాము, వాము కాదురా బాపని మీసం, మీసం కాదు మిరాల పోడి. ఇట్లా విడవడము వదలం, విడవడము గ్రహించడం, విడవడము గ్రహించడం జరిగితే ఆ అలంకారాన్ని ఏమంటామనంటే ముక్తపదగ్రస్త అలంకారం అంటాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా బూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. ఆ రెండు వాక్యాల్లో కూడా ఏముందనంటే ముక్తపదగ్రస్త అలంకారమే ఉన్నదే. చూడండి, ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏం లేదు, విడవడము గ్రహించడం, విడవడము గ్రహించడం. హిమబిందు పాదాలకు పెట్టారు పారాని, హిమబిందు పాదాలకు పెట్టారు, హిమబిందు పాదాలకు పెట్టారు పారాని, పారాని. రాణి సోయగములను చిందించింది, రాణి సోయగములను చిందించింది. రాణి హిమబిందు పాదాలకు పెట్టారు పారాని, అక్కడ చివర రాణి, ఇక్కడ రాణి. అంటే ఇక్కడ విడిచినటువంటి పదం ఇక్కడ గ్రహించబడింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుంది? ముక్తపదగ్రస్త అలంకారం అవుతుంది. ఓకేనా? రైట్. జనకుడు ఉండేది అనుష్ఠాన వేదిక చూచు, జూచి గ్రమ్మరబోయి చూడవచ్చును. ఇక్కడ జూచు చూచి ఇబ్బంది ఏం లేదు. చూచు ఇక్కడ చీ ఉందిగా, అక్కడ చూ ఉందా అంటే అల్లులు సమానంగా ఉన్నాయి, అచ్చులతో సంబంధం లేదు. జనకుడు ఉండేది అనుష్ఠాన వేదిక చూచు, చూచి క్రమ్మరబోయి చూడవచ్చును. ఓకే, ఇంకో ఉదాహరణ. సుదతి నూతన మదన మదనాగతురంగ, మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన, సదనామయ గజరదన, సదనామయ గజరదన, రదనాగేంద్ర, రదనాగేంద్ర నిబకీర్తి, నిబకీర్తి రస నరసింహ, రస నరసింహ.
సుదతి నూతన మదన మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రథనాగేంద్ర నిభ కీర్తి రస నరసింహ మదన. ఇక్కడ మదనాను ఇక్కడ వదిలిపెట్టాము, ఇక్కడ స్వీకరించాము, ఇక్కడ సదనా వదిలిపెట్టాము, ఇక్కడ సదనా స్వీకరించాము, ఇక్కడ రదనా వదిలిపెట్టాము, ఇక్కడ రదనా స్వీకరించినాం. వదిలిపెట్టుడు స్వీకరించుడు జరిగింది కాబట్టి ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏదయ్యా అంటే ముక్త పదగ్రస్త అలంకారము. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏదయ్యా అని అంటే ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పొచ్చు. విడుచుడు గ్రహించుడు ఉన్నది కాబట్టి ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారము ముక్త పదగ్రస్త అలంకారము. ఓకే, ఇంకొక ఉదాహరణ చెప్తాను. మార సుందర సుందర ధీరమూర్తి, మార సుందర సుందర ధీరమూర్తి, మూర్తి గతలోక లోక ప్రపృజితాంగా అంగాసంగత అంగాసంగత గంగాంతరంగా విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ, విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ. మార సుందర సుందర ధీరమూర్తి, ఇక్కడ చివర మూర్తి ఉంది. మూర్తి గదలోక లోక పూజితాంగా, మళ్ళీ ఇక్కడ మూర్తి వచ్చింది. అంగా తాంగలో ఇక్కడ అంగా ఉంది, ఇక్కడ అంగా, ఇక్కడ వదిలిపెట్టబడినటువంటి అంగా, ఇక్కడ అంగా, ఇక్కడ తరంగా. మరి ఇక్కడ ఎందుకో లేదు, ఎందుకు అంటే ఇక్కడ మకటం. ఇది అంటే పద్యంలో మకటం వచ్చినప్పుడు, పద్యంలో మకటం వచ్చినప్పుడు 4వ లైన్లకు ఈ ముక్త పదగ్రస్తము అంటే గ్రహించడం అనేటువంటిది ఉండదు. ముక్త పదం ఉంటుంది కానీ ఇక్కడ గ్రహించడం అనేటువంటిది ఉండదు. ఓకే, ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఏ అలంకారం అవుతుందంటే ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది. ఇంకో ఉదాహరణ, అదిగదిగో మేడ, అదిగదిగో మేడ, మేడ లోపల గోడ, మేడ లోపల గోడ, గోడ పక్కన దూడ, గోడ పక్కన దూడ, దూడ వెనక పేడ, దూడ వెనక పేడ. చూడు, అదిగదిగో మేడ, మేడ, మేడ వెనక, మేడ లోపల గోడ, ఇక్కడ గ్రహించినాం, ఇక్కడ గ్రహించినాం గోడ, దూడ వెనక పేడ. ఓకే, మరి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే ముక్త పదగ్రస్త అలంకారం. సార్ మరి ఇందులో డా 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 అంత్యానుప్రాసం కూడా ఉందిగా. అంత్యానుప్రాసము ముక్త పదగ్రస్త అలంకారం అంత్యానుప్రాసము అవుతుంది, మరి ఇది ముక్త పదగ్రస్త అలంకారం కూడా అవుతుంది. మరి రెండు ఇవ్వడం అనేటువంటిది ఉండదు, ఏదన్నా ఒకటి ఆప్షన్స్లలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి రెండు ఉంటే దీనికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని అంటే ముక్త పదగ్రస్త అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనా, ఇది శబ్దాలంకారాల్లో ముక్త పదగ్రస్త అలంకారం. దీంతో మనకు శబ్దాలంకారాలు అనేటువంటి టాపిక్ అయిపోయింది. అంటే అలంకారాలు 2 రకాలు. అలంకారాలు అనేటువంటివి మనకు 2 రకాలు. అలంకారాలు 2 రకాలు, ఒకటి శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు. ఓకేనా, రైట్. తర్వాత ఈ శబ్దాలంకారాలు మళ్ళీ 3 రకాలు: అనుప్రాస అలంకారం, యమకాలంకారం, ముక్త పదగ్రస్త అలంకారం. ఓకే, అనుప్రాస అలంకారం 4 రకాలు: ఉచ్చానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంచానుప్రాస. ఓకే, యమకాలంకారం గురించి, ముక్త పదగ్రస్త అలంకారం గురించి మొత్తము చెప్పుకోవడం జరిగింది. ఓకే, శబ్ద అలంకారాలు అనేటువంటి మనకు టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్నది ఏంటంటే అర్థాలంకారాలు. ఈ అర్థాలంకారాలు అనేటువంటి టాపిక్ మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బాయ్ మరి.